నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు గుమ్మాల అనంతలక్ష్మి. ఏ ఊరు మీది? మల్లిసాల గ్రామం అండి. మల్లిసాల గ్రామం. మే 13 ఎలక్షన్ జరుగుతున్న అవగాహన ఉందా? ఉందండి. ఓటేస్తారా మీరు? వేస్తాను. ఈసారి ఎలా ఉంటుంది జగ్గంపేట పరిస్థితులు? ఈసారి అయితే ఎలక్షన్ అంతా సానుకూలంగా ఒంటెద్దు బండి మీద ఒకే రీతిలో జరుగుద్దండి. అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? 100% జ్యోతుల నెహ్రూ గారు గెలుస్తారు. ఆయన ఎందుకు అనుకుంటున్నారు? ఆయన అంటే అండి, ఆయన గొప్ప అనుభవజ్ఞుడు. రాజకీయం ఎలా చేయాలో, అలాగే నియోజకవర్గం అభివృద్ధి ఎలా చేయాలో, రాష్ట్రం కూడా ఆయన కనుసన్నల్లో కూడా ఉంది. పెద్ద పెద్ద నాయకులు కూడా మన జ్యోతుల నెహ్రూ గారిని అనుసరించి రాజకీయం చేస్తూ ఉంటారు. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజకీయ అనుభవం, తర్వాత చాగలనాడు ఎత్తిపోతల పథకం, భగీరథుడు, గొప్ప బిరుదులు కూడా ఆయనకు ఉన్నాయి. ఆయన ఈరోజు ఈ ఎలక్షన్లోని నుంచున్నారు అంటే భగవంతుడి కృప కూడా ఉంది. అలాగే మన మణమ్మ గారు చేసుకున్న పుణ్యబలాన్ని బట్టి ఆయన ఆరోగ్యరీత్యా కూడా ఎంతో మెలకుగా ఉన్నారు. అలాగే భగవంతుడు ఆయన్ని ఎలవేళలా కాపాడి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న రీతిలోని ఈరోజు మన జ్యోతుల నెహ్రూ గారికి గొప్ప అవకాశం వచ్చింది. ఆయన అయితే గతంలో అయితే నేను ఎలక్షన్లో నుంచోను, ఈసారి నా ఇది చివరిది అని అన్నారు. కానీ భగవంతుడు ఇంకోసారి అవకాశం ఇవ్వడం బట్టి, ప్రజలు చేసుకున్న మేలుని బట్టి ఈసారి జ్యోతుల నెహ్రూ గారు కూడా ఈ ఎలక్షన్లో నుంచోవడం జరిగింది. అలాగే ఆయన గొప్ప మెజార్టీతోటి గెలుస్తారు. అలాగే ఆయన మంత్రి పదవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. సో మెజారిటీ అంటే ఎంత అనుకోవచ్చు? ఎంతన్నా ఉండొచ్చండి. ఎందుకంటే మెజార్టీ అంటే ఇప్పుడు 30 అనలేం, 20 అనలేం, 50 అనలేం. ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారండి. గతంలో చంటిబాబు గారు వచ్చారు, చేద్దామంటే నిధులు లేవు. అది జగన్ రెడ్డి గారు ఏకపత్ని రీతిలో ఆయన ఒక్కడే పరిపాలించాడు తప్ప రాష్ట్రాన్ని ఏ ఎమ్మెల్యేకి కూడా ఒక అవకాశం అంటే ఇవ్వలేదు. ఆ ఇదిలోని చంటిబాబు గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. కాకపోతే ఈయనైతే గొప్పగా అభివృద్ధి చేయగలడు. తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కొక్కసారి మన జ్యోతుల నెహ్రూ గారిని అనుసరించి గొప్ప అవకాశాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మన జ్యోతుల నెహ్రూ గారికి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇచ్చి ఆయనకి పూర్తి మద్దతుని ప్రజలు ఇస్తారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి అవకాశాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి నెహ్రూ గారు ప్రజలతో బాగానే మమేకం అవుతారా? అవుతారండి. ఏదైనా సమస్య చెప్తే వింటారా? ఏంటి? ఏదైనా సమస్య చెప్తే వింటారా? వింటారండి. అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టినా సరే మన జ్యోతుల నెహ్రూ గారు ఊరుకుంటారా? ఏమన్నా చేస్తారా? అక్కడికక్కడే సమస్యను పరిష్కరించారండి. కాకపోతే ప్రతి ఒక్క అధికారి కూడా మన జ్యోతుల నెహ్రూ గారి మాటని గౌరవంగా తీసుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఒక నిజాయితీగా, ఒక నిబద్ధత కలిగి జ్యోతుల నెహ్రూ గారు పంపించారు అనే గౌరవం తోటి ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కరిస్తారండి. సో ఓవరాల్ గా చూసుకుంటే నెహ్రూ గారిని గెలిపించుకుంటారు అంటారు అందరూ కూడానండి. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి.